అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆకుల్ని చూస్తున్నారా? గుర్తుపట్టారా? అదేనండి బ్రహ్మకమలం. చూడండి, కొత్త కొత్త ఆకులతో ఎంత బాగా ముస్తాబయ్యిందో. ఇక్కడ చూడండి ఎన్ని కొత్త ఆకులు వచ్చాయో. మా బాబు ఇక్కడ పట్టుకున్నాడు మందారం చెట్టు వాటిపైన పడకూడదని. ఇది ఇప్పుడే మళ్ళీ కొత్త ఆకులన్నిటి వేసిందండి. లాస్ట్ ఇయర్ వేసిండే ఇవన్నీ పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆకులన్నీ వేసింది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది కొత్త ఆకు, ఈ చిన్నది అంత పెరిగింది. ఇదిగోండి ఆకులోంచి ఇక్కడ చూస్తున్నారా? ఇది ఈ ఆకుకి స్పష్టంగా తెలుస్తుంది. ఆకులో నుండి నరం, ఆ నరం పక్క నుంచి మళ్ళీ ఇంకొక ఆకు, మళ్ళీ ఇంకొక ఆకు, మళ్ళీ ఇంకొక ఆకు, ఇలా కొత్త కొత్త ఆకులు వేస్తూనే ఉంటుంది. ఇక్కడ లేతవి 2-3 వచ్చాయి చూడండి. ఎంత పింకిష్గా ఉంది. చిన్న ఆకులు ఇప్పుడు కొత్తగా వచ్చాయి. ఇదిగోండి, దీన్ని తీయడానికి కష్టపడుతున్నాను. చూద్దాం వస్తుందా లేదా. వచ్చింది. ఇది మేము తెచ్చినప్పుడు ఇదండి మూలము. ఇది ఈ ఆకు తెచ్చాం, ఈ ఆకు తెచ్చాం, పెట్టాం. తర్వాత అన్నీ ఇలా పెద్దగా పెరిగింది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆకు. ఇంకొక ఆకు ఈ పొదల్లోకి పెడితే ఇదిగోండి ఇక్కడ కూడా పదురుకుంది, బాగా అయ్యింది. కాకపోతే దానికి ఊపిరాడనట్టుగా కొంచెం చెట్లు ఉండడం వల్ల అవ్వట్లేదేమో. కానీ దీనికి కూడా కొత్త ఆకులు వేస్తున్నాయి చూడండి. చాలా బాగుంది. దీని విశేషం ఏంటో తెలుసా? రాత్రికి మాత్రమే పూస్తుంది బ్రహ్మకమలం. తెల్లగా ఉంటాయి, పింక్లో కూడా కొన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇది యాక్చువల్లీ బెంగళూరు నుంచి తెచ్చిన కొమ్మ. మా అత్తయ్య వాళ్ళ తల్లిగారింట్లో ఉంటే అక్కడి నుంచి దీన్ని తీసుకొచ్చి పెట్టి ఇలా కాపాడుకున్నాను. ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యింది. మీకు నచ్చితే మీరు ఇంట్లో పెంచి చూడండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ పువ్వు పుయ్యడము. ఈ పువ్వు పూస్తే అర్ధరాత్రి అయినా సరే కాళ్ళు మొహం కడుక్కొని హారతి చేస్తారు. మా ఇంట్లో నేను 2 years బ్యాక్ చేశాను. ఈ లాస్ట్ ఇయర్ అయితే అసలు అవ్వలేదు పువ్వులు. ఈ ఇయర్ చూడాలి, జూన్ జూలైలో అవుతాయి ఎక్కువ మట్టుకి. ఇంక ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఇలా ఆకులేస్తూ ఉంటుందన్నమాట.